గుడ్ ఈవినింగ్. రామారావు గారు, పహల్గామ్లో ఈరోజు జరిగిన ఉగ్రవాదుల కాల్పులు ఒక్కసారిగా భారతదేశాన్ని నివరపరిచేలా చేస్తుంది. అసలు భారత్లో అనేక ఉగ్రదాడులు అయితే జరుగుతున్నాయి. తిన్నింటి వాసులు లెక్కించే వాళ్ళను పసిగట్టేది ఎలా అంటారు? బండా రామారావు గారు. చక్రి గారు, మీకు అట్లాగే రాజేష్ ప్రేక్షకులకు, పెద్దలు గిరిధర్ గారు, మామిడి గిరిధర్ గారికి నమస్కారం. గిరిధర్ గారి ప్రసంగం అనే దానికన్నా ఒక రకంగా చెప్పాలంటే భౌగోళిక చారిత్రక వాస్తవాలు చాలా చెప్పారు. వాటితో పూర్తి ఏకీపిస్తున్నారు. ఇందులో రెండు విషయాలు. ఇవాళ దాడిని ఖండించడం అందరూ చేస్తున్నారు, కానీ దాడి మూలాలను నేను ఉదయం నుంచి ఒక 10 టీవీ ఛానల్లో మాట్లాడుతూ చెప్పాను. దాడి మూలాలను కనుక మనం ఛేదించకపోతే ఈ సర్జికల్ స్ట్రైక్, ప్రతీకారం తీసుకుంటాం, వీటికా పత్ర సేదేత, ఇవన్నీ ఆవేశపూరితమైనవి చేయాలి, వద్దనం. కానీ ఈ దీనికంటే ముందు ఇప్పుడు ఈ తీవ్రవాదులు 6 చంపేసాం అనుకోండి, పోతుంది. ఇంతకుముందు మంచి ఫౌంటైన్ థియరీ చెప్పారు మనకు గిరిధర్ గారు. దాన్ని గమనించి ఇవాళ సైన్యాన్ని, ఏది పాకిస్తాన్ సైన్యాన్ని మీద దెబ్బ కొట్టకుండా, పాకిస్తాన్ లో రాజకీయ అస్థిరత ఉన్నప్పుడు సైన్యం చేస్తుంది, సైన్యం కొంచెం తగ్గితే మళ్ళీ మనకు వీళ్ళు రాజకీయంగా చేస్తుంటారు. ఎప్పుడు కూడా కంట్రోల్ వాడిద్దరి మధ్య ఉంటుంది. అందుకని ఇటీవల మేజర్ జనరల్ మాట్లాడిండు కదా పాకిస్తాన్ వాడు. ఏం మాట్లాడిండు అంటే, మాకు పీఓకి మొత్తం మాదే పొమ్మన్నాడు, కాశ్మీర్ సమస్య ఇప్పుడు దగ్గర పొమ్మన్నాడు, మాదే అంటున్నారు. కనుక దీన్ని ఆసరాలు చేసుకొని ఇప్పుడు ఎన్నిసార్లు సర్జికల్ స్ట్రైక్ చేసినా ఏం చేసినా ఇది సాధ్యంగా అనిపించట్లే. కనుక మనం తీవ్రవాదులను చంపుతుంటే ఎంతమంది చంపినా మళ్ళీ వస్తూనే ఉంటారు. కనుక అసలైన వాళ్ళకి మూలాలున్న వాళ్ళకు ఎక్కడి నుంచి అయితే సప్లై అవుతుంది దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. సరే, చారిత్రక తప్పిదాలు చాలా జరిగినాయి. నెహ్రూ ఏం చేశారు కాశ్మీర్ విషయంలో, ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకుంటే గత జిల్లా సేతు మందిరమే. అందుకని మామిడి గిరిధర్ గారు స్లైట్ గా దాన్ని టచ్ చేసి విడిచిపెట్టారు. కరెక్ట్ అంటున్నాడు. ఎందుకంటే ఇంకా గత కాలాన్ని తెలుసుకుంటూ ఆ పొరపాటు చేయడం ఏం చేద్దామంటే కష్టం. కానీ మనకు జీలం నది జలాలు, ఏది ఇండస్ వ్యాలీ జలాలు ఏవైతున్నాయో ఆ ఒప్పందంలో నిజంగా చెప్పాలంటే 2 దేశాల మధ్యన, దాయాదుల దేశాల మధ్యన మంచి ట్రీటీ కుదిరింది. కానీ ఆ ట్రీటీని గౌరవిస్తలేరు కదా వాళ్ళు. మనకు ఈ రకంగా తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తూ మన మీద ఇన్ని చేస్తున్న సందర్భంలో మనం ఒక్కోసారి దాన్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం కూడా నేను అంటున్నాను. అప్పుడు ఏమవుద్దంటే తెలిసి రావాలి ఎప్పుడైనా. ఇంతకుముందు గిరిధర్ గారు ఒక 2 మాటలు చెప్పారు, చాలా పూర్తిగా వాస్తవం. అది అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో చేతులు కాల్చుకున్నది, అంతకుముందు రష్యా కాల్చుకున్నది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో చేతులు కాల్చుకున్నాక అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది దానికి. అందుకని జో బైడెన్ పోయినసారి ఆయన అదే మనకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట అన్నాడు, మంచి మాట అంటున్నాడు. ఇప్పుడు తెలిసిందా అని నేను అంటున్నాను. ఏంటంటే పాకిస్తాన్ అతి తీవ్రవాద దేశం, దాన్ని బహిష్కరించాలి అందరూ అంటున్నాను. ఎందుకంటే అనుభవానికి వచ్చింది కదా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎట్లా పాకిస్తాన్ లో తీవ్రవాదం పగలింది, ఇవన్నీ మనం చూస్తున్నాం. కనుక ఇప్పుడు జ్ఞానానికి వచ్చిన వాళ్ళు, జ్ఞానానికి వచ్చిన బుద్ధి రాలే వాళ్ళకి. ఇంకా అమెరికా వాళ్ళకి ట్రంప్ చిన్న మొండివాడైనా సరే ఇవాళ అంతర్జాతీయంగా మనకు ఒక దాదాపు 60-70 దేశాల నుంచి పూర్తి సానుభూతి, మద్దతు లభిస్తుంది. ఇది పైకి కనపడింది. దీన్ని ఎట్లా మనం చేసుకోవాలి? ఇవాళ తీవ్రవాదులు నిన్నటి దాడి అనేది దేన్ని ఎట్లా ఉద్దేశించి, నేను వాళ్ళ ప్లాన్ ఏమనుకుంటున్నానంటే, మనకు నిన్న అంతర్జాతీయంగా దీన్ని బాగా ఫోకస్ చేద్దాం అనుకున్నారు 2. ఒకటి సౌదీలో మోడీ తిరుగుతున్నారు, జో బాన్స్ ఎవరైతే మనకు మన అమెరికా ఉపాధ్యక్షుడు మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు సంఘటన చేస్తే, ఈ దుశ్చర్య పాల్పడితే ప్రపంచం అంతా అలర్ట్ గా చూస్తుంది, మన వైపు చూస్తుంది అని చెప్పి అది జరిగింది. వాళ్ళ ఉద్దేశం, తీవ్రవాద ఉద్దేశం నెరవేరుకుంటున్నాం. ఇప్పుడు మన ఉద్దేశం కూడా, మనం కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. వాళ్ళు తీవ్రవాదులు ఎట్లా ఉపయోగించుకుంటూ మనం కూడా ప్రపంచం మొత్తం వీటి చూస్తుంది కదా, అయ్యా దుర్మార్గం ఇది అని చూపించడానికి మనకు మంచి ఉదాహరణ దొరికిందని నేను అంటున్నాను. తప్పదు. ఎందుకంటే గతంలో ఈ గత 10 ఏళ్లుగా గతంలో లాగా, అంటే ముందు 2014 కన్నా ముందు పిచ్చి పిచ్చి దాడులు చాలా జరిగాయి. అవన్నీ కూడా ఒక ఎత్తు, ఇప్పుడు నిన్న జరిగిన దాడి ఒక ఎత్తు. ఎందుకు చెప్తున్నానంటే, పిచ్చివాటి చేతిలో రాయి అని గతంలో అనుకునేవాడు, ఇప్పుడు అట్లా కాదు, టార్గెటెడ్ దాడి నిన్న జరిగింది. గతంలో మనకు హైదరాబాద్ జరిగిన మనకు బాంబు పేరుడు కానీ, తెలుసు కానీ, గోకుల్ చాట్స్ కానీ, లేకుంటే మన లుంబిని కానీ, లేకుంటే బొంబాయి దాడులు కానీ 100 చెప్తా. ఇవన్నీ కూడా 2014 ముందు జరిగిన బాపతి అన్ని కూడా జనసామర్థ్యం ఎక్కడ ఉంటే అక్కడ దాని మీద దాడులు చేశారు. అంటే అక్కడ హిందువులు, ముస్లింలు ఏముండే అందరు ఎవరైనా చనిపోతారు, అందరూ చనిపోతారు. కానీ ఇది అట్లా కాదు. ఆ దాడులకు దీనికి తేడా. ఇవాళ ఖచ్చితంగా ఆ నాన్ ముస్లింలని చంపే ప్రయత్నం చేశారు. ఎందుకంటే హిందూ అంటలేదు, ఎందుకంటే ఇక్కడ ఇద్దరు వేరే విదేశాలు కూడా చనిపోయింది కదా. కనుక వాళ్ళు చూసింది ఏంటంటే చెడ్డీలు విడిపించి మరి సున్నత్ ఉందా లేదా చూసి చేయడం. ఇది చెప్పడానికి కూడా నాకు బాగా అనిపిస్తలేదు. అట్లానే వాళ్ళను ఖురాను సూక్తులు వాళ్ళవేమని చెప్పడం. అంటే ఇవన్నీ ఎట్లా అంటే తప్పించుకోవడానికి వీలు లేకుండా 2 పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. వాళ్ళు పెట్టి
నాన్ ముస్లిమ్స్ సంపాదిస్తున్నారు, ముఖ్యంగా హిందువులు దాని వాళ్ళ టార్గెట్. రెండోది ఏం చేశారు, భర్తలను అంటే మగవాళ్ళని చంపారు, ఆడవాళ్ళని పిల్లల్ని విడిచిపెట్టారు. ఇప్పుడు మిగతా దాంట్లో దీనికి తేడా చెప్తున్నాను. మిగతా దాంట్లో ఇవన్నీ ఉండవు, ఎవరైనా చచ్చిపోతారు, వృద్ధులు కానీ పిల్లలు కానీ ముసలోళ్ళు కానీ చచ్చిపోతారు. ఇక్కడ అట్లా కాదు, చంపుకుంటే ఏమన్నారు, మీ మోడీకి చెప్పుకో అనే మాట మాట్లాడారు. అంటే ఇవాళ ఇక్కడ దాకా చేరాలి అని చెప్పడం కోసం అన్నట్టు. అందుకని ఈ దాడిని వేరేగా చూడాలంటున్నారు. ఈ దాడిలో ఇద్దరు ఇప్పటికీ చంపేసిన ఇద్దరు అంటున్నారు, కానీ మన భద్రతా వైఫల్యం కూడా కనపడుతుంది. అంటే నేను భద్రతా దళాల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి అసలు అంటేను ఇది సరైనది కూడా కాదు, ఆ దెబ్బతీస్తే కూడా. కానీ భద్రతా వర్గాలు ఇప్పటిదాకా హెచ్చరించిన హెచ్చరికలను ఖాతరు చేయలేదు అంటున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు గిరిధర్ గారు చెప్పినట్టు ఆ ప్రాంతం మీద వారు చాలా పట్టుంది. నేను ఒక 3 సార్లు పోయాను మొత్తం అంతా, ఇక్కడి నుంచి శ్రీనగర్ దాకా, అమర్నాథ్ దాకా, పహల్గామ్ అయితే ఒక రోజు ఉన్నాను కూడా. ఇవన్నీ చూస్తే మన పహల్గామ్లో వెళ్ళే పరిస్థితి చూసుకుంటే మామూలు అప్పుడు కూడా టూరిస్టులు వస్తున్నారు కదా, మరి దాన్ని గమనించి ఎందుకు ఈ భద్రతా చర్యలు తీసుకోలేదని ఒకటి. రెండోది, దేశంలో సున్నితంగా కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి, వాటి వివరాలు తెలియదు. ఎందుకంటే ఇప్పటికే 370 ఆర్టికల్ రద్దు చేయడం నుంచి మొదలుకొని ఇక్కడ ఏదైతే దేశంలో వక్ఫ్ బోర్డు రద్దు, దాని మీద నేను పూర్తిగా సమర్థిస్తాను, రద్దు కరెక్ట్ అంటున్నాను అనుకుంటూనే ఈ ఏదైతే ముర్షిదాబాద్ పథకాలలో ఉన్నాయో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో సున్నితమైన విషయాల మీద ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మనం మరింత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది అని నేను అంటున్నాను. అది జరగలేదు అంటే భద్రతా దళాల వైఫల్యం కనపడుతుంది. అది గోవల్ కంటగడతామా, మోడీ కంటగడతామా, రాజకీయంగా చాలా మాట్లాడవచ్చు, కానీ తప్పు అంటున్నాను. ఇప్పుడు అంతేందుకు రాజకీయంగా ఒక మాట మాట్లాడతాను చక్రి, మనకు మల్లికార్జున ఖర్గే చాలా హుందాగా మాట్లాడాడు, చాలా లేఖిగా మాట్లాడింది రాహుల్ గాంధీ, తప్పు. అంటే దీన్ని ఉపయోగించుకుందాం అనుకుంటుంది, అట్లా కాదు కదా. అందుకనే మహాభారతంలో ఒకటి ఉంది, ధర్మరాజు అంటాడు, మనం వేరు 105 మంది, 100 మంది వేరు, 5గురు వేరు, కానీ కలిపితే వేరే శత్రువు వచ్చిన 105 మంది అంటాం కదా. అందుకని దీన్ని చాలా మూలాలు వెతికి దాన్ని దెబ్బతీయాల్సిందే తప్ప కేవలం వాళ్ళు మేము అంత చూస్తాం అనే మాట, కేవలం తీవ్రవాదులు అంత చూస్తాం అనే మాట వట్టిదే అని అనుకుంటున్నాను, సరైనది కాదంటున్నాను. ఓకే రామ్మోహన్.